ఇంచి మా పాపముగా సిలువాపై అర్పించెను, సిలువాపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నిబంధనను మనలను తాను మనలను తాను నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను మా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించెను, సిలువాపై శాశ్వత ప్రేమ చూపించెను, సిలువాపై రుజువు గావించెను, శాశ్వత ప్రేమ చూపించెను, సిలువాపై రుజువు గావించెను, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, శుద్ధులా చేసెనుగా. గల పరలోక తండ్రి కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించెను, సిలువాపై అర్పించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను, తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను, ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును, ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించెను, సిలువాపై అర్పించెను. మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువాపై అర్పించెను, సిలువాపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము, హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే,
హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే, ఎల్లప్పుడు ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. మాట్లాడండి. సమయం ఇచ్చారా అండి నాకు? నీకే సమయం. మీ సమయం ఇది. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ప్రేయర్ చేసుకుని వాక్యం స్టార్ట్ చేద్దాం. స్తోత్రం స్తోత్రం ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన పరలోకమందున మా తండ్రి మీ నామానికి స్తోత్రం నాన్న. ఈ సాయంకాల సమయంలో జూమ్ మీటింగ్ లో చేరి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన వాక్యం చెప్పనై ఉండగా నాయన మీ యొక్క పరలోక జ్ఞానం నాకు అనుగ్రహించండి. ఏ రీతిగా వాక్యం చెప్పాలో మీరే నాకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన వాక్యం తెలిసినప్పటికీ కూడా నాయన మరి అంత ప్రవేశం లేదు నాయన, వాక్య అవగాహన లేదు నాయన. మీరే నాకు తోడుగా ఉండి ఏ మాటలు చెప్పాలో ఏం చేయాలో మీరే నాకు సహాయం చేయమని చెప్పి అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా మీకే వందనాలు. మీరే నన్ను వాడుకోమని వాడుకుంటున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మరి నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారిని బట్టి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నాయన జూమ్ లో ఉన్న బిడ్డలందరికీ కూడా దీవించి ఆశ్రయించమని వాగి విన్న వాక్యానుసారంగా మేమందరము మీ యందు భయభక్తులు కలిగి జీవించేలాగా మీరే మాకందరికి సహాయం చేయమని, వాక్యంలో మీరే తోడుగా ఉండి మీ ద్వారానే మాటలు పలికించమని సహాయం చేయమని మా ప్రభు క్రీస్తుపేట వినంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసయ్యా మీకే వందనాలు. మొట్టమొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారిని బట్టి వందనాలు, అలాగే జూమ్ లో ఉన్న బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా మరి పురుకొల్పి వాక్యం చెప్పడానికి మంచి అవకాశము ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో నుంచి విశ్వాసం గురించి కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము గురించి తెలుసుకుందామండి. అబ్రహాము విశ్వాసమునకు కర్త అని చెప్పి మనకి బైబిల్లో వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆదికాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే మరి అబ్రహాముకి యెహోవా దేవుడు ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ మాటలు అబ్రహాం విని ఆ మాటలు నెరవేర్చాడు అబ్రహాం. ఇక్కడ విశ్వాసం అంటే నమ్మకం. మనము ఈ దేని పట్లైనా మనము విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో యెహోవా దేవుడు అబ్రహాంని విశ్వాసమునకు కర్త అని చెప్పి అన్నాడు. మరి ఎందుకు అబ్రహాంని విశ్వాసమునకు కర్త అని చెప్పాడని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి ప్రతి విషయంలోనూ అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వాడిని శపించను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇక్కడ యెహోవా దేవుడు నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి వద్ద నుండి వెళ్ళుము, నేను గొప్ప జన్మగా చేస్తాను అని అబ్రహాంతో యెహోవా దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? యెహోవా దేవుడు చెప్పిన ప్రకారంగా తన బంధువుల్ని, తన తండ్రి ఇంటి నుండి తన స్వదేశాన్ని వదిలిపెట్టి ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు.
దేవుడే మార్గం చూపిస్తాడని అన్నిటిని వదిలేసి అబ్రహాము బయలుదేరటం జరిగింది. అటువంటి విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు కాబట్టి యెహోవా దేవుడు అబ్రహాము సంతానాన్ని చెప్పిన ప్రకారంగా సమస్త వంశములు నీ యందు ఆస్వాదించబడినని అనిన విధంగా యెహోవా దేవుడు అబ్రహాం పట్ల జరిగించాడు. అదే విధంగా చూసినట్లయితే మరి ఆదికాండము 22:1 నుంచి చూసినట్లయితే తనకు కలిగిన సంతానము, నీకు సంతానం కలుగుతుందని చెప్పినప్పుడు శారా నవ్వింది. తర్వాత అబ్రహాము కూడా ఈ వయసులో నాకు సంతానమా అని చెప్పి అనుకున్నాడు. అయినా గాని విశ్వాసము దేవుని పట్ల ఉంచాడు. కాబట్టి కుమారుని పుట్టిన తర్వాత, ఇస్సాకును పుట్టిన తర్వాత ఎంతగా ప్రేమతో పెంచుకుంటున్న ఆ కుమారుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము ఏ మాత్రము మరి నా కుమారుడు ఎట్లా, నేను ఒక్కగానొక కుమారుడు ఇన్ని సంవత్సరాలకు పుట్టాడని చెప్పి మరి వేరే ఇతరులు అయితే మరి బలి అర్పించకుండా కుమారుని ఆ విధంగా సొంతంగా ఉంచుకునేవారు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే యెహోవాను ఆజ్ఞని పాటించి వారి నియమాలని పాటించి యెహోవా తండ్రి చెప్పిన ప్రకారంగా ఇస్సాకుని బలి అర్పించడానికి కూడా వెనుదీయక సిద్ధమయ్యాడు. అటువంటి విశ్వాసము అబ్రహాంకు ఉంది. మనం కూడా అటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. అలాగే 26వ అధ్యాయం ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అబ్రహాం యెహోవా దేవుడు ఏ విధంగా చెప్పాడు, తనకు ప్రత్యక్షమై దూతల ద్వారా మరి తన కలలో తనకు ప్రత్యక్షమై ఏ విధంగా చెప్పాడో ఆ పనులన్నీ కూడా తూచా తప్పకుండా అబ్రహాం చేశాడు. కాబట్టి అబ్రహాంకి బైబిల్ గ్రంథంలో విశ్వాసమునకు కర్త అనే పేరు అతనికి రావటం జరిగింది. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ పైన 4వ అధ్యాయంలో 4 వచనాల్లో యెహోవా దేవుడు చెప్పాడు. 5వ వచనంలో చూసినట్లయితే ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గైకొన్నని చెప్పాను. ఇవన్నీ కూడా ఆజ్ఞలన్నీ కూడా గైకొన్నాడని చెప్పి యెహోవా దేవుడే అబ్రహాంను గురించి చెప్తూ ఉన్నాడు. అటువంటి విశ్వాసం కలిగి అబ్రహాము ఉన్నాడు. కాబట్టి అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని చెప్పి అంటున్నాను. ఆ విధంగా మనం అందరం కలిగి ఉన్నాం. తర్వాత చూసినట్లయితే ఇంకొక వ్యక్తి, బైబిల్లో చూసినట్లయితే ఇంకొక వ్యక్తి నోవాహు. నోవాహు నీతిమంతుడు. దేవుడే సెలవిచ్చాడు నోవాహు నీతిమంతుడని సెలవిచ్చాడు. ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే మనకి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. నోవాహు నీతిమంతుడు, దేవునితో కూడా ఇతడు నడిచినవాడు. నోవాహు కాలంలో అక్కడ ప్రజలందరూ కూడా అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది, చెడు కార్యాలతో నిండి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎటు చూసినా ఎవరు నీతిమంతులు లేరు. ఒక్క నోవాహు మాత్రమే నీతిమంతుడుగా ఉండటం జరిగింది. ఆ నీతిమంతుడైన నోవాహును బట్టి నోవాహుని రక్షించటానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఓడను నువ్వు ఏర్పరచుకొని ప్రతి విధమైన జాతి సమస్త జంతువుల్ని నీ ఇంటి వారితో సహా ఓడలోనికి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ప్రజలు నోవాహు చెప్పిన మాట ఏ మాత్రము వినలేదు. ఈ విధంగా జలప్రళయం వస్తుంది, మరి మీరందరూ, దేవుడు నాకు చెప్పాడు, అందరూ కూడా
ఈ ఓడ తయారు చేసుకొని ఓడలో ఉండండి అని చెప్పి దేవుడు నాకు చెప్పాడని చెప్పినా గాని అక్కడ ప్రజలందరూ కూడా మరి వినకుండా మరి వాళ్ళ ఇష్టానుసారము చెడు కార్యాలతో వారు ఇష్టానుసారంగా జీవించడం జరిగింది. కానీ నోవాహు మాత్రము యెహోవా చెప్పిన ఆజ్ఞానుసారంగా మరి ఓడను తయారు చేసుకొని తన కుమారులతోటి కోడలతోటి ప్రతి విధమైన జంతువులను, ఒక మగ జంతువు ఒక ఆడ జంతువు, 2 జంతువుల్ని ప్రతి జాతిలో 2 చొప్పున ఆ ఓడలో ఎక్కించుకొని మరి దేవుని గురించి దేవుని చెప్పిన ప్రకారంగా మరి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడు. 6వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే యెహోవా చెప్పినట్లుగా నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. ఈ విధంగా నోవాహు దేవుడు చెప్పిన విధంగా చేశాడు. తర్వాత జల ప్రళయం రావడము, తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ చనిపోవటము, ఒక్క నోవాహు కుటుంబమే ఆ ఓడలో మరి సురక్షితంగా ఉండటం అనేది జరిగింది. ఈ విధంగా నీతిమంతుడుగా నోవాహు ఉన్నాడు కాబట్టి నోవాహు యొక్క కుమారులు బ్రతకటం, నోవాహు బ్రతకటం జరిగింది. మనం కూడా అటువంటి నోవాహు వలె అటువంటి విశ్వాసము నమ్మకము కలిగి ప్రతి విషయంలోనూ ఉండాలి. అలాగే చూసినట్లయితే యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబును గురించి చూసినట్లయితే యోబు 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అతను ఎట్లాంటి వాడు అనేది మనకి తెలుస్తుంది. యోబు గురించి మనకందరికీ తెలుసు. మరి యోబు గ్రంథంలో చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే దేవుడే చెప్పాడు, ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబుని గురించి బైబిల్ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. యోబుని చూసినట్లయితే అనేక హింసలు, చనిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ ప్రకారం నడుచుకున్న, బిడ్డలు చనిపోయినప్పటికీ తన ఆస్తి మొత్తము కోల్పోయినప్పటికీ కూడా తను ఏ విధంగా ఉన్నాడంటే ఒక్కసారి కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట యోబు తన నోటి నుండి దేవుడే చెప్పాను, దేవుడే తీసుకొని వెళ్దాం. వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం తీసుకోలేదు. దేవుడే పుట్టించాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనే మాట మాత్రమే చెప్పాడు గాని ఎటువంటి అబద్ధపు మాటలు యోబు చెప్పలేదు. అటువంటి గొప్ప నీతిమంతుడు యోబు, యథార్థవంతుడు. మనమైతే ఏం చేస్తాము, ఇన్ని బాధలు కలిగినాయి, ఏదైనా చిన్న బాధ వస్తేనే దేవుడు నన్ను చూడలేదు, నన్ను అన్యాయం చేశాడు నాకు అని చెప్పి మనం దేవుణ్ణి అంటుంటాం. కానీ దేవుణ్ణి ప్రశ్నించటానికి మనం అర్హులము కావు. మనకు బాధ అనిపిస్తుంది, మనకి కొన్ని సంఘటనలు మన జీవితాల్లో జరిగినప్పుడు మనకి బాధ అనిపించి దేవుణ్ణే మనము అన్యాయస్తుడు అని చెప్పి అంటాం. బైబిల్ గ్రంథంలోనే ఉంది, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని మర్మాలు, దేవుని ఈ మాటలు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, అతని కార్యాలు అగమ్య గోచరములు అని చెప్పి మనకి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ మనం బాధ కలిగినప్పుడు మనం ఏమనుకుంటాము, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు చేశాడో అది మనం గుర్తెరిగి తెలుసుకొని ఆ విధంగా మరి జరగటానికి మనకి ఏదైనా కారణం ఉండొచ్చు మనము అని తిరిగి ఆలోచించుకొని ఇక ముందు మరి మనం జాగ్రత్త పడి నీతిమంతులుగా విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏ విధంగా అయితే యోబు ఉన్నాడో ఆ విధంగా మనం ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. మనం అంతవంటి నమ్మకమైన వాళ్ళం కావు, విశ్వాసం గల వాళ్ళం కాము. అయినప్పటికీ కూడా మనము
ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు కూడా యోబుకి ఏ విధంగా సహాయం చేశాడో మనకు కూడా ఆ విధంగా సహాయము చేస్తాడు. అదే విధంగా యోబు 34 అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే మనకి యోబు 34 5వ వచనంలో చూసినట్లయితే, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయం తప్పెను, న్యాయవంతుడినై ఉండి నేను అబద్ధంగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయాను, నాకు మానజాలి గాయం కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును పానం చేయుచున్నాడు. ఇక్కడ నేను నీతిమంతుడను, అప్పుడు ఇది మాటలు ఎవరు చెప్తున్నాడంటే, న్యాయమైన విచారించి చూద్దాం రండి, మేలనేదో మనం విచారించి తెలుసుకుందాం. ఏలుహు అని మరలా ఇలాగూ చెప్పసాగాను. ఏలుహు అనే ఇతడు యోబు గురించి చెప్తున్నాడు. అటువంటి అప్పుడు యోబు కూడా నేను నీతిమంతుడును, దేవుడు నా పట్ల న్యాయం తప్పెను, న్యాయవంతుడవై ఉండి నేను అబద్ధంగా ఎంతబడుచున్నాను అంటే, ఇక్కడ దీని అర్థం మనము ఏమనుకుంటామంటే, దేవుడు నా పట్ల న్యాయం తప్పను అనుకుంటున్నాడు. కింద దాంట్లో చూసినట్లయితే న్యాయవంతుడవై ఉండి నేను అబద్ధంగా ఎంచబడుచున్నాను. ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పడం జరిగిందంటే, అతని స్నేహితులు వీళ్ళందరూ వచ్చినప్పుడు యోబుని ఆ విధంగా చూస్తున్నప్పుడు తన యొక్క నీతిని తెలియపరచడానికి ఈ విధమైన మాటలు మాట్లాడటం జరిగింది. కానీ దేవుడు అతని నోటితో న్యాయం తప్పని అబద్ధము నా పట్ల జరిగించాడని మాత్రము దానికి కాదు. దీని యొక్క అర్థం నాకంత వివరంగా తెలియదు. కానీ యోబు ఆ విధంగా దేవుని ఎప్పుడు కూడా మరి అన్యాయం చేశాడని చెప్పే మాట అనలేదు. వారి యొక్క స్నేహితుల కోసము ఈ మాటలు వారికి తెలియపరచడానికి చెప్పినట్లుగా అక్కడ నేను భావించడం జరుగుతుంది. ఈ విధంగా యోబు కూడా ఒక నమ్మకమైన వ్యక్తి. బైబిల్లో చూసినట్లయితే యోబు ఒక నమ్మకమైన వ్యక్తి, విశ్వాసం గల వ్యక్తి. అన్ని పోయినప్పటికీ కూడా తన విశ్వాసం కోల్పోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకుని అనే మాట అన్నాడు, కానీ వేరే మాట అనలేదు. తన యొక్క విశ్వాసాన్ని బట్టి తిరిగి దేవుడు రెండంతలు అతనికి దయచేయటం జరిగిన కుమార్తెలను, పశు సంపదను, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని అంతటిని కూడా ముందున్న దానికంటే రెండంతలుగా అతనికి ఇవ్వటం జరిగింది. ఎందును బట్టి ఆ విధంగా ఇవ్వటం జరిగిందంటే, తన యొక్క విశ్వాసాన్ని బట్టి, తన యొక్క యథార్థతను బట్టి దేవుడు ఆ విధంగా అతనికి అనుగ్రహించడం జరిగింది. అదే విధంగా కూడా మన నిజ జీవితంలో మనం కూడా అటువంటి ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అదే కాకుండా కానీ దేవుని పట్ల మరి మంచిగా ఉండటానికి, భయభక్తులు కలిగి ఉండటానికి ఉండనీయకుండా చేసే అనేక రకాలైన శక్తులు మన పైన దాడి చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఏ విధంగా అయితే యోబు ఉన్నాడో ఆ విధంగా మనం అందరము ముందుకు వెళ్ళటానికి మన అందరము ప్రయత్నం చేద్దాం. తర్వాత దానియేలు కూడా ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి. దానియేలు గురించి మనం తెలుసుకోవాలి. దానియేలు 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే మనకి ఇక్కడ నెబుకద్నెజరు, దానియేలు నెబుకద్నెజరు అనే రాజు ఉన్న ఆ సమయంలో దానియేలు ఉండటం జరిగింది. అక్కడ ఒక శాసనం చేస్తాడు నెబుకద్నెజరు రాజు. అక్కడ మాదీయులతో కలిసి వీళ్ళందరూ కలిసి ఒక బంగారు ప్రతిమని చేసి దానికి మొక్కాలే, సాగిలపడి మొక్కకపోయినట్లయితే మీకు సింహాల బోన్లో వేసామని చెప్పి ఇక్కడ చూడండి. రాజు నెబుకద్నెజరు అదే ఇలాగ మనం చేసి, రాజు చిరకాలం జీవించును గాక, రాజా తాము ఒక కట్టడ నియమించి ఏదనగా బాకాను, పిల్లన గ్రోవ్ని, పెద్ద వీణను, విపంచికను, సుపోనియను, సకల విధములకు వాద్యములకు
ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును అని చెప్పి ఒక చాటింపు ఆ రాజు కాలంలో ఆ విధంగా చేయటం జరిగింది. ఇదంతా ఎవరు చేశారంటే మాదీయులు తర్వాత శాస్త్రులు, ధర్మశాస్త్రులు, విధాయకులను, న్యాయాధిపతులను వీళ్ళందరూ కలిసి మరి దేవుణ్ణి మరి స్తుతించకుండా ఆరాధించకుండా చేయటానికి కొంతమంది ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ వీణల యొక్క శబ్దము, ఈ వాయిద్యాల శబ్దం వినపడినప్పుడు మరి ఒక ప్రతిమ, బంగారు ప్రతిమ చేసి ఆ ప్రతిమకు మొక్కనట్లయితే ఆ ధ్వనులు ఎప్పుడైతే వినిపిస్తాయో వెంటనే ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చెయ్యాలి సాగిలపడి. ఆ విధంగా చేయనట్లయితే వాళ్ళని అగ్నిగుండంలో వేయాలి అనే ఒక శాసనము నెబుకద్నెజరు రాజు హయాంలో చేయటం జరిగింది. ఇదంతా కొంతమంది దుష్టశక్తులు వెనుక ఉండే వాళ్ళు యెహోవా దేవుణ్ణి మొక్కకుండా స్తుతించకుండా చేయటానికి తప్పుదోవ పట్టించి రాజుకి ఈ విధంగా చెప్తే ఈ విధంగా చేయటం జరిగింది. మరి రాజు నిజానికి మంచివాడే అయినప్పటికీ కూడా వారి మాటలు విని ఆ విధంగా బంగారు ప్రతిమని చేయించి దానికి నమస్కరింప వాళ్ళని అగ్నిగుండంలో వేయండి అని చెప్పినప్పుడు ఇక్కడ చూసినట్లయితే శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించారు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలవబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించటే లేదు అనేది. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రమును గలవాడే శద్రకు, మేషకును, అబేద్నెగోను పట్టుకొనరని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చారు. అంతటా నెబుకద్నెజరు వార్తడు, శద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదని నాకు వినబడినది, అది నిజమా అని అడిగినప్పుడు అవునని చెప్పి వారు సమాధానము చెప్పడం జరిగింది. వెంటనే వారి ముగ్గురిని ఏం చేశారంటే 24వ అధ్యాయంలో చూసినట్లయితే 23 శద్రకు, మేషకు, అబేద్నెగో నా ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తాం కదా అని తన మంత్రులను అడిగను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇక్కడ చూసినట్లయితే ఈ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు మరి దేవుడు వారి మధ్య ఉండి వారికి ఎటువంటి మరి చిన్న కాల్చబడిన వాసన కూడా రాకుండా మరి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో రక్షించారు. ఎవరైతే అగ్నిగుండంలో వేశారో వాళ్ళు చనిపోయారు, వీరు ముగ్గురు మాత్రము ఏ విధంగా అయితే అగ్నిగుండంలో వేయబడ్డారో ఆ విధంగానే ఉన్నారు. కానీ రాజు మంచివాడే, తన లోపల వీరు చనిపోయారో ఏమో అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. కానీ ఆ మనుషుల్ని అగ్నిగుండంలో వేసిన శద్రకు, మేషకు, అబేద్నెగో అనే మనుషులు మళ్ళీ తిరిగి యథావిధంగా ఉన్నప్పుడు రాజుకు సంతోషం కలిగి ఎవరైతే మంత్రులను అడిగినప్పుడు వారితో పాటు ఇంకొకరు ఉన్నారు అని చెప్పి అన్నారు. అయితే మీ దేవుడు గొప్పవాడు కాబట్టి ఇక్కడ చూడండి 25వ వచనంలో యోబు 34:25వ వచనంలో చూసినట్లయితే అందుకు రాజు నేను 4 మనుషులు బంధకం లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషుని పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండా, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండా, వారి వస్త్రములు చెడిపోకుంటే, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుంటే చూచిరి.
నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకు, ఏ దేవుని సేవింపకు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వద్దపరిచి కాగా నేను ఒక శాసనం నియమించుతున్నాను. ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడే వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవరు దూషించినో వాడు తుత్తునీయులుగా చేయబడినని వాని ఇల్లు ఎప్పుడు పెంటకప్పుగా ఉన్నాయి. చూడండి, ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలను బట్టి నెబుకద్నెజరు రాజు దేవుడు పూజార్హుడనే దేవుణ్ణి ఒప్పుకోవటం జరిగింది. ఇంతటి మహోన్నతమైన దేవుని పట్ల మనము విశ్వాసం కలిగి ఉంటే మనకు కూడా అటువంటి కార్యాలు మన పట్ల కూడా జరుగుతాయి. అంతేకాకుండా చూసినట్లయితే 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చూసినట్లయితే మనకి దానియేలు 6వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ వ్రాయించును. ఇక్కడ దానియేలు కూడా దర్యావేషు కాలంలో ఉన్నప్పుడు అతన్ని కూడా మరి ఇటువంటి ఈ ప్రతిమలకు మొక్కకుండా ఉన్నప్పుడు అతన్ని ఏం చేశారంటే సింహాల గుహలో పడవేశారు. ఇక్కడ 16వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 16వ వచనంలో రాజు ఆజ్ఞయిగా బంట్రోతులు దానియేలుని పట్టుకొని సింహం గుహలో పడద్రోసిరి. దేవుణ్ణి ప్రార్థన చేయొద్దంటే దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అటువంటి సమయంలో దర్యావేషు రాజు మంత్రులకు ఏమని చెప్పారంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని సింహాల గుహలో వేయమని చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో దానియేలుని తీసుకొని వెళ్ళి, దానియేలు ఎప్పుడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆ విధమైన ప్రార్థన చేయకూడదని శాసనము దర్యావేషు కాలంలో ఉండింది. అయినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన మానక చేస్తూ ఉన్నప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేయమని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. అటువంటి పరిస్థితుల్లో మరి రాజు మాటని శిరసా వహించి అక్కడ ఉన్న సేనాధిపతులు దానియేలుని తీసుకొని సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా దానియేలు ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళుండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. యేసయ్యా మీరే దేవుడు అని చెప్పి యెహోవా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు మరి ఆ కాలంలో జంతువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాయంట. జంతువులు కూడా ఉపవాసం ఉండి, మనమే ఉపవాసం ఉండలేకపోతున్నాం కానీ జంతువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాయని చెప్పి ఇక్కడ తెలుసుకోవటం జరిగింది. దానియేలు గ్రంథంలో సింహాలు కూడా దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాయనే అంశాన్ని గురించి తెలుసుకో. ఈ విషయము మరి ఒకసారి మా మరేది సుధాకర్ గారు ఇప్పుడు లేరు, వారు దేవుని దగ్గర ఉన్నారు. వారు మరి మా క్రిస్టియన్ గాస్పల్ చర్చ్ భువనగిరిలో ప్రసంగం చేశారు. ఆ టైంలో నేను ఉన్నానో లేదు సరిగా నాకు అంత జ్ఞాపకం లేదు. అయితే జంతువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికీ మా పాస్టర్ గారు మరి సుధాకర్ గారు జంతువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాయనే ఆ విషయాన్ని గురించి చెప్తూ ఉంటారు. వారికి కూడా తెలియదంట, పాస్టర్ గారికి కూడా ఇంతవరకు కూడా జంతువులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాయనే విషయం నాకు కూడా తెలియదు. సుధాకర్ గారు మంచి వాక్యం చెప్పారని చెప్పి మా మధు గారిని వారు కూడా చాలా మెచ్చుకోవటము అభినందించడం జరిగింది. మనము అనుకుంటాం మనమే మనుషులము ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తుంటాము అని చెప్పకుండా సకల జంతువులు సకల ప్రాణులు యెహోవాను స్తుతిస్తాయి. ఇక్కడ దానియేలు గ్రంథంలో సింహాలు దేవుణ్ణి ఉపవాసం ఉండి స్తుతిస్తున్నాయని ప్రత్యక్షంగా మనకు తెలుస్తుంది కానీ మనం గ్రహించలేకపోం, అంత పరిజ్ఞానము మనకి లేదు. ఎప్పుడైతే మరి దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాలు నోరు మూసుకున్నాయంట.
సింహాలు చూస్తే మనిషిని చూస్తే వెంటనే చంపేసి తినేస్తాయి. కానీ ఎన్ని సింహాలు ఉన్నాయో ఏమో తెలియదు అక్కడ. ఆ సింహాల గుహలో దానియేలును వేసినప్పుడు సింహాలు కూడా దానియేలు ఏ విధంగా అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నాడో ఆ సింహాలు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయంట. మరి ఏమీ చేయలేదంట. మరి 24 గంటలు కాదు, ఎన్ని గంటలు ఉంచారో మనకైతే తెలియదు. కానీ మరి ఎప్పుడైతే దానియేలు సింహాల గుహలో వేసిన అప్పటి నుంచి కూడా ఆ సింహాలు కూడా మరి దేవుణ్ణి స్తుతిస్తూ దానియేలు వలే ఉన్నాయంట. మరి దానియేలును ఏమీ చేయలేదంట. ఈ దర్యావేషు రాజు కూడా నెబుకద్నెజర్ లాగానే దానియేలు కూడా చనిపోతాడేమో, తినేసాయేమో అని చెప్పి అనుకున్నాడండి. కానీ మరి తర్వాత తెల్లవారి చూసే వరకు ఎటువంటి ఏమి చేయకుండా మౌనంగా సింహాలు ఉన్నాయంట. దాన్ని చూసి దర్యావేషు రాజు ఆశ్చర్యపోయాడు. దానియేలు చేసిన ప్రార్థన చూడండి, ఎంత విశ్వాసత సహితమైన ప్రార్థన, ఎంత న్యాయమైన ప్రార్థన, ఎంత నమ్మకమైన ప్రార్థన దానియేలు చేశాడో. అటువంటి గొప్ప ప్రార్థనను బట్టి సింహాలు ఏమి చేయకుండా దానియేలును రక్షించాయి. ఆ అబద్ధపు మాటల వలన దానియేలు సింహాలు బోన్లో వేయబడ్డాడు. దానియేలు చేసిన ప్రార్థనను బట్టి మరి దానియేలు రక్షించబడ్డాడు. సింహాలు కూడా, భయంకరమైన సింహాలు ఏమి చేయకుండా దానియేలు వలె మోకరించావి కూడా దేవుణ్ణి ప్రార్థించాయి, స్తుతించాయి. అంత గొప్ప విశ్వాసం దానియేలుకు కలిగి ఉంది. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. తర్వాత చూసినట్లయితే మరి ఎవరైతే అబద్ధం మాటలు చేశారో, అబద్ధంగా మరి దానియేలును సింహాల బోన్లో వేయించారో వాళ్ళని తీసుకొచ్చి వేసినప్పుడు వెంటనే సింహాలు వాళ్ళని తిని చంపివేశాయి. ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థనా శక్తి, విశ్వాసం అనే శక్తి గొప్ప శక్తి. ఎట్టి సమయంలో కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో ఉంటాయి. మరి ఇతర సమాజంలో ఉన్నప్పుడు ఇతరులు, వాళ్ళు వీళ్ళు అందరూ ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనము దేవుని పట్ల ఉన్న విశ్వాసం కోల్పోకుండా ముందుకు వెళ్ళటానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్ళి అనేక మందిని రక్షణలో తీసుకొని రావడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడవరి కాలంలో ఉన్నాము, కడవరి దినాల్లో ఉన్నాము. ఎన్నో రకాలైన భయంకరమైన శోధనలు సంభవిస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి ఇయ్యమని దేవుణ్ణి ప్రార్థిస్తూ అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత చూసినట్లయితే మోషే కూడా విశ్వాసం కలిగిన వ్యక్తిలో ఒకరు. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే లేవి వంశస్థుడొకడు వెళ్ళిది లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైన ఉంట చూసి 3 నెలలు వాడిని దాచాడు. మరి ఐగుప్తు దేశంలో చూసినట్లయితే మోషే పుట్టినప్పుడు మరి ఆడపిల్లల్ని ఉంచాలి, మగపిల్లల్ని మరి చంపివేయాలనే ఒక మరి శాసనం అనేది ఆ టైంలో ఉండింది. మోషే పుట్టినప్పుడు హెబ్రీ స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మరి మోషే మరి మద్రసాలు వెళ్ళక ముందే ఆ స్త్రీ ప్రసవించడం జరిగింది అని చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్లయితే మరి మోషే నీటిలో వదిలిపెట్టేయటం అదంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మోషే అని పేరు పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత మోషేను దేవుడు ఎన్నుకొని మోషే ద్వారా అనేక కార్యాలు జరిగించడానికి మోషేని దేవుడు ఎన్నుకోవటం జరిగింది. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడనే దేవుడు అంటం జరిగింది. కాబట్టి దేవుడు కూడా అనేక కార్యాలు విశ్వాసం ఉంచి చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి ఇశ్రాయేలు సైన్యాన్ని మరి మధ్యలో నడిపించాడు. ఫరో సైన్యం తర్వాత
ఆ సముద్రంలో పడి చనిపోవటం జరిగింది. అంత నమ్మకస్తుడు మోషేని ఎన్నుకొని మరి అనేక మహత్కార్యాలు దేవుడు జరిగించడం జరిగింది. కర్రని పాముగా, పాముని కర్రగా, తర్వాత బండను కొట్టినప్పుడు నీళ్లు రావటం, నీళ్లను, చేదు నీళ్లను మధురంగా మార్చే శక్తులు మరి దేవుడి మాటని విని మరి మోషే తన కార్యాలు జరిగించి 40 సంవత్సరాలు మరి అన్ని రకాల మనుషులని, ఎన్నో రకాలైన అభిప్రాయాలు, ఆలోచనలు కలిగిన ఆ మనుషులని మరి కనాను దేశానికి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడంటే మరి దేవుని పట్ల అతనికి ఎంత విశ్వాసము, ఎంత నమ్మకం ఉందో ఒకసారి మనమందరము ఆలోచించాల్సిన విషయం. అటువంటి నమ్మకం మనం కూడా కలిగి ఉండాలి. అటువంటి నమ్మకం మనం కూడా కలిగి ఉండాలి. తర్వాత చూసినట్లయితే మరి స్త్రీలు కూడా విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. లూకాసు వార్త చూసినట్లయితే 8వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్తలో చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే ఎన్ని సంవత్సరముల నుంచో రక్తస్రావం గల స్త్రీ, 12 సంవత్సరాలు గల అమ్మాయి, మరి 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో ఉంటున్నప్పుడు మరి యేసయ్య వస్తున్నాడని చెప్పి విని అతన్ని కొంచెం తాకినట్లయితేనే నాకు స్వస్థత కలుగుతుందనే విశ్వాసంతో మరి ఆనాడు సమాజంలో చూసినట్లయితే ఆ విధంగా ఉన్న స్త్రీలు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. బయటకు వెళ్తే ఎన్నో రకాలైన బాధలు, ఇబ్బందులకి గురి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ విశ్వాసం కలిగిన ఆ స్త్రీ మరి యేసయ్య వస్తున్నాడు అని చెప్పి విని మరి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థత పొందిందని ఇక్కడ మనకు వాక్యము చెప్తుంది. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందందే ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరినూ మేము ఎరగమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహంలో కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టను, ప్రభావం నాలో నుండి వెలువడినదని నాకు తెలిసినదన్నాను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన్ను ముట్టెను. వెంటనే తాను ఎలాగో స్వస్థపడను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చూడండి, ఆ స్త్రీ అంత నమ్మకం, అంత విశ్వాసంతో ఉన్న యేసయ్య వస్త్రపు చెంగు ముట్టేనే నేను స్వస్థత పడతాను అనే విశ్వాసంతో వచ్చి స్వస్థత పొంది అనేక మందికి స్వస్థత, యేసయ్య ద్వారా స్వస్థత కలుగుతుందని తన విశ్వాసాన్ని ప్రజలందరి ముందుట బయలుపరచడం జరిగింది. ఈ విధంగా మరి ఆ స్త్రీ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండి మరి తన యొక్క వ్యాధిని పోగొట్టుకోవటం జరిగింది. కాబట్టి మనం కూడా మరి వ్యాధులు వచ్చినప్పుడు మరి ఎన్నో ఇబ్బందులు పడతాం. వెంటనే హాస్పిటల్కి అది ఇది పరిగెడతాం. ముందు మనం చేయాల్సింది మన విశ్వాసం. మనము దేవునికి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఏ పనైనా చేసినట్లయితే తర్వాత దేవుని చిత్తం మన చేతిలో ఏం లేదు. దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో మనకి తెలియదు. మనం వచ్చాం, మన పిలుపు ఏదో ఒక టైంలో ఉంటుంది. ఆ పిలుపు వెళ్ళిపోవాల్సిందే. మనము ఈ లోకము మనది కాదు, కానీ మనకి భయం అనేది ఉంటుంది. కాబట్టి దేవుని పిలుపు ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం వెళ్ళాల్సిందే. కాబట్టి మనకి ఏది వచ్చినా దేవుని ముందు ప్రార్థన చేసుకొని మరి ప్రార్థన ద్వారా దాన్ని నేను పొందుకుంటాననే నమ్మకము, విశ్వాసము మనము కలిగి ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది. తర్వాత చూసినట్లయితే హిజ్కియా కూడా యెషయా గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 38:1 యెషయా గ్రంథము. మేడం, ఈరోజు లీడర్స్ మీటింగ్ ఉన్నది. పూర్తి చేసేస్తా, ఇప్పుడే పూర్తి చేసేస్తామని ఒక్క విషయం చెప్పి పుట్టిగానే చెప్పి పూర్తి చేస్తా అండి. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 38వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే హిజ్కియా అనే రాజుకి మరణకరమైన
వ్యాధి సంభవించినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా మరి నీ ఇల్లు చక్కదిద్దుకో అని చెప్పినప్పుడు అతను చాలా నమ్మకం కలిగి యేసయ్య గోడను తట్టు చూసి ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు అతనికి మళ్ళీ పొడిగించడం, వయసు ఆయుష్ పొడిగించడం జరిగింది. ఒక్క ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఏ విధంగా అయితే రోగిని స్వస్థపరుస్తుందో ఇతన్ని కూడా స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి నిలబడటం జరిగింది. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మనకి ఈ విధంగా వీరందరూ కూడా, అలాగే ఎస్తేరు, యోసేపు, ఎంతో మంది దైవ సేవకులు, దైవజనులు విశ్వాసం కలిగి వారు సాధించినవన్నీ కూడా సాధించడం జరిగింది. మనం కూడా విశ్వాసం కలిగి ఉండి ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా మరి మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మన బిడ్డల్ని కాపాడుకుంటూ వాళ్ళని కూడా విశ్వాసంలో ముందుకి తీసుకొని వెళ్ళాలని చెప్పి మీరు మనమందరం కలిసి ఈ ప్రయత్నము చేద్దామని చెప్పాను. తర్వాత ముగిస్తున్నానండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. పౌలు ఈ విషయం చెప్తున్నాడు. పౌలు వలె మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకుందాం. తర్వాత 14 కొరింథీ 1:14 చూసినట్లయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. చూడండి, ఇక్కడ ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడడి. మనమందరం కూడా మరి విశ్వాసం కలిగి ఉండి అందరి పట్ల ప్రేమ కలిగి ఉండి మనమందరం కూడా ముందుకు మరి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని పట్ల మరి భయభక్తులు కలిగి ప్రార్థించి మన అవసరాలను తీర్చుకోవాలి. మమ్మల్ని మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏ విషయమైనా కానీ మా అమ్మ మమ్మల్ని ప్రార్థన చేసి మమ్మల్ని పంపించేది. స్కూల్కి కానీ, పరీక్షలకు కానీ, ఇంటర్వ్యూలకు కానీ ఆ విధంగా పంపించేది. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మరి విశ్వాసంలో పెంచుతూ మంచి చెడు జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తూ ఆత్మీయంగా మన కుటుంబంలో పెరగలటానికి మనం ప్రయత్నం చేస్తూ వాళ్ళని మరి విశ్వాసంలో పెంచి మరి ధర్మశాస్త్రంలో బైబిల్లో ఉన్న మరి విశ్వాస వీరుల వలె మనం కూడా మన బిడ్డల్ని పెంచుతూ మనం ముందుకు వెళ్తూ మన ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చేలాగా యేసయ్యనే నిజమైన దేవుడు అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకునేలాగా మా విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరిని కోరుకుంటూ నేను కూడా ఆ విధంగా ఉండటానికి దేవుడు నాకు సహాయం చేయాలని చెప్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాక్య సందేశం తెచ్చిన ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.